నమస్తే, నేను మీ రమేష్ పోతరాజు. తెలంగాణ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల హడావిడి అయితే కొనసాగుతోంది. ఇవాళ మొదటి విడత ఎన్నికలు కూడా పోలింగ్ కూడా జరుగుతూనే ఉంది. రెండో విడతకు సంబంధించిన అభ్యర్థులు కూడా ప్రచార జోరునైతే పెంచారు. సో రెండో విడతలో ఎన్నిక జరుగుతున్నటువంటి సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం విట్లాపూర్ గ్రామంలో ఉన్నాం మనం. సో ఇక్కడ దాసరి నాగమణి ఎల్లయ్య అభ్యర్థి నాగరాణి ఎల్లయ్య. సో నాగరాణి ఎల్లయ్య అభ్యర్థులు సో ఉంగరం గుర్తుతోటి అయితే బరిలో ఉన్నారు. మరి గ్రామానికి వాళ్ళు గతంలో కూడా ప్రాతినిధ్యం వహించారు. మరి గతంలో వాళ్ళు ప్రాతినిధ్యం వహించినప్పుడు చేసినటువంటి పనులు ఏంది, ఇప్పుడు మళ్ళీ బరిలో నిలవడానికి గల కారణాలు ఏంది, వాళ్ళు ఏం చేద్దాం అనుకుంటారు, ఊరికి సంబంధించి వాళ్ళ విజన్ ఏంది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే. సో ఎట్లా నడుస్తుంది ప్రచారం? ప్రచారం బ్రహ్మాండంగా నడుస్తుంది సార్. ప్రజలు బ్రహ్మరథం పడుతుర్రు. మరి గ్రామంలో ఏ వీధికి పోయినా ఏ గల్లీకి పోయినా మరి బ్రహ్మాండమైన అపూర్వ స్పందన లభిస్తుంది. మరి ఆ స్పందన చూసి మరి భారీ మెజార్టీతో గెలుస్తామని మేము అనుకుంటున్నాం సార్. సో నాగరాణి ఎల్లయ్య గారు అంటే గతంలో కూడా ఆల్రెడీ ప్రాతినిధ్యం వహించారు. మీరు ఎంపీటీసీగా చేసినట్టున్నారు, సర్పంచ్ చేసినట్టున్నారు. మళ్ళీ ఆల్రెడీ అవకాశం వచ్చింది కదా, కొత్తగా మళ్ళీ బరిలో ఎందుకు దిగిరు అన్నట్టు ఏముంది? యాక్చువల్గా నేను 2007-12 మధ్యకాలంలో సర్పంచ్గా పనిచేసినాను. అప్పుడు తెలంగాణ ఉద్యమంలో మరి ఉద్యమం ఉర్రూతల ఊగింది. ఆ ఉర్రూతలు ఊగించడంలో భాగంగా మేము కూడా క్రియాశీలక పాత్ర పోషించాము. మేము కానీ మా గ్రామ ప్రజలు కానీ మరి ఉద్యమములో క్రియాశీలక పాత్ర పోషించడంతో పాటు మరి అభివృద్ధి పనులు కూడా మరి కొట్లాడి ప్రభుత్వం లేకున్నా కానీ మరి కొట్లాడి అభివృద్ధి కార్యక్రమాలను మరి మేము బ్రహ్మాండంగా చేసుకోవడం జరిగింది. అప్పుడు విపరీతమైన నీళ్ల కరువు మరియు ఉద్యమ ప్రభావం మరి ఇవన్నీ కూడా మరి సమస్యలను అవన్నీ పరిష్కరించుకుంటూ ఉద్యమంలో పాలు పంచుకుంటూ మరి అభివృద్ధి కార్యక్రమాలు బ్రహ్మాండంగా చేయడం జరిగింది. ఒక రకమైన క్రైసిస్ లో మీరు సర్పంచ్ గా కొనసాగారు అప్పుడు. అంటే మీరు ఉద్యమ నేపథ్యం ఉన్నది, సర్పంచ్ గా చేశారు. ఓకే, అప్పుడు చేసినటువంటి అభివృద్ధి పనులు ఏమున్నాయి కొత్తగా చెప్పాలంటే అప్పుడు మీరు చేసినటువంటి రీమార్కబుల్ గుర్తుండిపోయేలాగా చేసినటువంటి కార్యక్రమాలు ఏమున్నాయి? వాస్తవానికి గ్రామం మా విట్లాపూర్ గ్రామం అంతకుముందు అభివృద్ధి అంటే ఏందో తెలియదు. మరి మేము వచ్చిన తర్వాత మరి రైతులకు సబ్ స్టేషన్ ఏర్పాటు చేయించడంతో పాటు మరి మోడల్ స్కూల్ బిల్డింగ్ భవన నిర్మాణం, మరి అదే విధంగా ఏఎన్ఎం సబ్ సెంటర్ ప్రజలందరికీ అందుబాటుగా ఉండేలా మరి అంతకుముందు ప్రభుత్వ దవాఖానా లేకుండే ఏఎన్ఎం సబ్ సెంటర్ బిల్డింగ్, మరి 2 అంగన్వాడీ కేంద్రాలు, మరి ఇక్కడ కనిపిస్తున్నట్టు ఊరు మధ్యలో యాదవ సంఘం బిల్డింగ్ మా హయాంలో జరిగిందండి. యాదవ సంఘం బిల్డింగు మరియు గ్రామంలో అప్పుడు సీసీ రోడ్లు, మరియు ముఖ్యంగా గ్రామ ప్రజలకు మరి అప్పుడు విట్లాపూర్ గుర్రాలగొంది రోడ్డు, విఠలాపూర్ జక్కాపూర్ రోడ్డు, విఠలాపూర్ నుండి రంగాయపల్లెకు వెళ్లే రహదారి, మరియు విఠలాపూర్ నుండి గంగాపూర్ వెళ్లే రహదారి విఠలాపూర్ అవతలి వరకే ఉండే. ఆ రోడ్డు కూడా సిరికొండ బార్డర్ వరకు మరి ఆ రోడ్లు వివిధ రోడ్లు మరి బాగు చేయించడం జరిగింది. బీటీ రోడ్లు కూడా వేయించడం జరిగింది. అదే విధంగా మరీ ముఖ్యంగా మా గ్రామ ప్రజలకు మేము రాకముందు ప్రభుత్వ ఫలాలు అనేది తెలియలేకుండే మరి మేము వచ్చిన తర్వాతనే మరి యాక్చువల్గా గ్రామ ప్రజలకు కానీ మరి రైతులకు కానీ క్రాప్ లోన్ల విషయంలో కానీ వివిధ రకాల పనిముట్ల విషయంలో కానీ స్ప్రింక్లర్ల విషయంలో కానీ సబ్సిడీ కింద మరి ఇప్పించడం బ్రహ్మాండంగా ఇప్పించడం జరిగింది. మరీ ముఖ్యంగా మరి మా హయాంలో మరి వృద్ధాప్య పింఛన్లు దాదాపుగా ఒక 400 పింఛన్లు ఇప్పించడం జరిగింది. అంతకుముందు 20 నుండి 30 పెన్షన్లే ఉండేటివి. మేము వచ్చిన తర్వాత 400 పెన్షన్లు ఇప్పించడం జరిగింది. మరియు ఈ బిల్డింగులు శాశ్వత బిల్డింగులు మరి బిల్డింగుల కొరకు బిల్డింగు మంజూరు ఒక ఎత్తు, మరి ఆ బిల్డింగుల కొరకు స్థలం విషయము స్థల సేకరణ బాగా తలనొప్పిగా ఉండే. మరి అటువంటి తలనొప్పిని కూడా స్థల సేకరణ విషయంలో పెద్దలను అందరినీ ఒప్పించి బతిమిలాడి మరి స్థలాలు సేకరించడం జరిగింది. మళ్ళీ ఇదే విషయంలో యాదవ సంఘం ఎట్లుండేనో మరి మహిళా భవనం కూడా బ్రహ్మాండంగా ఊరు మధ్యలో మరి దాదాపుగా 3 గుంటల స్థలము అక్కడ సేకరించి మరి దాన్ని కూడా కుల సంఘాలు కట్టించారు మీరే, మహిళా సంఘం కట్టించారు మీరే, అన్ని రోడ్లు వేయించారు, నీటి వసతి కల్పించారు, పెన్షన్లు ఇప్పించారు, అనేక సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి ఫలాలు కూడా అందించారు.
సో మీరు ఇన్ని చేసినాం అంటున్నారు. ఉమ్. సో తర్వాత వేరే వాళ్ళకి అవకాశం ఇచ్చారు మళ్ళీ ప్రజలు. ఆ, ఉమ్. వేరే సో మరి వాళ్ళ వాళ్ళ హయాంలో ఏం అభివృద్ధి జరగలేదా? వేరే బ్రహ్మాండంగా అంటే చాలా ఊర్లలో ఇప్పుడు మీ విట్లాపూర్ కూడా శ్మశాన వాటికలు కానీ లేకపోతే పల్లె ప్రకృతి వనాలు కానీ ఇట్లా అనేక కార్యక్రమాలు కూడా చేశారు కదా మీ ఊర్లో కూడా. అది అభివృద్ధి అనరు దాన్ని. అది ప్రతి గ్రామానికి ప్రభుత్వం ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ కలిపి ప్రతి గ్రామానికి ఇవాళ పార్కు కావచ్చు, ఇవాళ మార్కెట్ కావచ్చు, అవి చిన్న చిన్నవి, అవి పెద్ద ఇష్యూ కాదు. అవి వాటి లక్షలు కోట్లు వెచ్చించి కట్టారు కదా. లక్షల కోట్లు కాదు, అవి ప్రభుత్వం అన్ని గ్రామాలకు ఇచ్చినట్టే మన గ్రామం ఇచ్చింది. అది ఇంతకుముందు చేసిన సర్పంచ్ స్థలం ప్లేస్ లో ఎవరున్నా అది కంపల్సరీ చేయించాల్సిందే. అది పెద్ద రాష్ట్రం తప్ప కొత్తగా అభివృద్ధి అనేది ఏం జరగలేదు. మరి ఇంత ఇదే కాకుండా మరి చాలా వరకు మరి ఇక్కడ గ్రామంలో సమస్యలు కూడా ఉన్నాయి. మరి నేను 2009లో తర్వాత నన్ను ఎంపీటీసీ కూడా గెలిపించడం జరిగింది ప్రజలు. అప్పుడు 1200 ఓట్లకు గాను 1082 ఓట్లు నాకు వచ్చాయి. 1082 ఓట్లు వచ్చాయి. సర్పంచ్ పిదప 3 నెలల కాలంలోనే మనం 120 ఓట్ల దాదాపుగా 120 ఓట్లు ముగ్గురికి వచ్చాయి. 1082 ఓట్లు నాకు వచ్చాయి. దాదాపుగా 900 మెజార్టీతో బ్రహ్మాండంగా గెలిపించడం జరిగింది. కానీ ఎంపీటీసీ పదవి అనేది అది క్రియాశీలక పాత్ర కాదు, ఆ నామపాత్రం పాత్ర. అయినా కానీ మరి ఎంపీటీసీ పదవిలో ఉండి కూడా మరి ప్రభుత్వ సహకారంతో కొన్ని పనులు చేయించడం జరిగింది. మరి ప్రజల నుంచి మరి నేను కూడా వద్దు అనుకున్న దశలో మరి నాకు రాజకీయాలు వద్దు అని అనుకున్నా, నా పని నేను చేసుకుంటున్నా. మరి గ్రామంలో మళ్ళీ ఎలక్షన్ రాగానే మరి ప్రజలందరూ కలిసి దాదాపుగా నేను సిద్దిపేటలో ఉన్నా కానీ ఒక 200-300 ఫోన్లు వచ్చాయి, ఫోన్ కాల్స్ వచ్చాయి. మరి ఇది నిజమా కాదా అని ఇంటింటికి తిరిగి సర్వే చేస్తే, మీరు నిలబడు బిడ్డ, నీకేం కాదు, మీరు నిలబడు, మీకు తప్పకుండా గెలుస్తారు, మీరు ఖచ్చితంగా నామినేషన్ వేయాల్సిందే అని ప్రజలు పట్టుబట్టడం జరగడంతో ప్రజలే కోరుకోవడంతో మరి నామినేషన్ వేయడం జరిగింది. మరి సరే ఇన్ని చెప్తున్నారు, ఇన్ని చేసినా అంటున్నారు, అంతా ఓకే సరే, గత ఇప్పుడు కొత్తగా మళ్ళీ మిమ్మల్ని సర్పంచ్గా గెలిపిస్తే ఏం చేద్దామని ఆలోచన చేస్తున్నారు? ఊర్లో ఏం సమస్యలు అంటే గతంలో మీరు మీ పరిపాలన అయిపోయిన తర్వాత మీ టర్మ్ అయిపోయినప్పటి నుంచి ఇప్పటిదాకా ఏమైనా అసంపూర్తిగా ఉన్నాయి, పెండింగ్ ఉన్నాయి, మిగిలిపోయినాయి, లేకపోతే ఈ కార్యక్రమం చేయాలి, చాలా ఇట్లా కలలుగా అంటున్నా, ఇట్లా విజన్ ఉంది అని నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నారు? చాలా సమస్యలున్నాయి. మరి ప్రభుత్వం ఉండి కూడా మరి ఈ టర్మ్ సర్పంచ్ మరి వేరే గ్రామాల్లో ఉన్నట్టుగా ఫంక్షన్ హాల్ లేదు. మా గ్రామస్తులు గంగాపూరు, రంగాయపల్లె, జక్కాపూర్ పోతే మాకే ఎంతో కడుపు తరక్కపోయింది. డబుల్ బెడ్రూమ్లు రాలేదు. మరియు ఇంతవరకు వెలుగు కొనుగోలు కేంద్రం, మన వడ్ల కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయలేదు. మరియు ఎటువంటి అభివృద్ధి కూడా జరగలేదు. జరిగిందల్లా కూరగాయల మార్కెట్, అది అన్ని విలేజ్లో భాగంగానే జరిగింది తప్ప కొత్తగా పెద్ద విషయంలో మరి ఎటువంటి అభివృద్ధి జరగలేదు. మరి అదే విధంగా గ్రామంలో గొడవలు కూడా పెరిగాయి. కులాల మధ్య, వర్గాల మధ్య, ఒక కుటుంబంలో అన్నదమ్ముల మధ్య, తల్లిదండ్రుల మధ్య గొడవలు. అంటే సర్పంచ్లకు గొడవలకు ఏం సంబంధం? సృష్టించారు. అట్లా కావాలని సృష్టించుకుంటూ గ్రామంలో వర్గాలను విడదీసి తల్లి కొడుకు మధ్యలో కానీ, ఇతర విషయాల్లో కానీ, పంచాయతీల విషయంలో కానీ అట్లా సృష్టించి మరి గ్రామస్తులందరినీ ఇబ్బంది పెట్టిండమే తప్ప వేరే విషయంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదు. మరి గ్రామ పంచాయతీ నిధులు కూడా 5 సంవత్సరాల కాలంలో చాలా వచ్చాయి. ఆ గ్రామ పంచాయతీ నిధులు కూడా ఒక్క రూపాయి ఖర్చు పెట్టిన దాఖలాలు లేవు. మరి గ్రామంలో సీసీ రోడ్లు కూడా లేవు. మరి అప్పటి చేసిన సీసీ రోడ్లే తప్ప కొత్తగా సీసీ రోడ్లు కూడా ఏర్పాటు చేయించలేదు. మరి ఇంకా చాలా విషయాలలో మరి ఎటువంటి అభివృద్ధి. ఇవాళ మెయిన్ ముఖ్యంగా వెలుగు వడ్ల కొనుగోలు కేంద్రం మరి రైతులకు చాలా ఇంపార్టెంట్. ఇంతవరకు రైతులకు వడ్ల కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయలేదు. కమ్ ఇంత పెద్ద గ్రామం అయినప్పటికీ ఒక ఫంక్షన్ హాల్ కూడా ఏర్పాటు చేయలేదు. మరియు ఫంక్షన్ హాల్తో పాటు ఇంకా వేరే రోడ్లు కూడా బాగు చేయించలేదు. విట్లాపూర్ దాచారం రోడ్ అట్లే ఉంది. ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి విట్లాపూర్ దాచారం రోడ్ కూడా కాలే. అట్లే మరి డబుల్ రోడ్డు ఇప్పుడు శాంక్షన్ అయింది అంటారు కానీ సిరికొండ వెళ్ళే రహదారి అది మధ్యలోనే ఆగిపోయింది. మరి ఆ రహదారి కూడా మరి నేను ప్రజలకు మాట ఇస్తున్నా, మరి దాన్ని చల్లాపూర్ లాగా
డివైడర్ ఏర్పాటు చేయించి మరి ఐమాక్స్ లైట్లు పెట్టి మా గ్రామాన్ని అపూర్వంగా సుందరంగా తీర్చిదిద్దుతానని నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను. మరియు కొంత చాలా మందికి పెన్షన్లు కూడా రాలే, పెన్షన్ రాని వారికి పెన్షన్లు కూడా ఇప్పిస్తాము. మరియు ఇంకా భూ సమస్యలు ఉన్నాయి. మెయిన్గా ప్రత్యేకంగా చాలా వరకు భూ సమస్యలు క్రియేట్ చేయించడం జరిగింది. డబ్బులు ఇచ్చిన వారికే పట్టా పాస్ బుక్లు ఇప్పించడం జరిగింది. డబ్బులు ఇవ్వని వారికి పట్టా పాస్ బుక్లు ఇవ్వలేదు. మరి అవి కూడా చాలా పెండింగ్ లో ఉన్నాయి. అవిటిని కూడా ఆ సమస్యలు కూడా పరిష్కారం చేయాలి. మరి ఊరంతా ఇవాళ వర్గపోరు చేయబట్టి మా గ్రామం అభివృద్ధిలో చాలా వెనుకబడింది. మరి ఊరినంతా ఏకదాటికి తెచ్చి మరి కులమతాలకు అతీతంగా ఏకదాటికి తెచ్చి మా ఊరును నాకున్న అనుభవంతో మరి నాకు కావాల్సింది ఊరు అభివృద్ధి. నాకు వేరే లేదు, నాకు ఊరు తప్ప ఏది లేదు. అందుకొనకే ఊరు వెనుకబడ్డదనే ప్రజలు నన్ను పిలిస్తే నా భార్య అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తురాల ఇండి కూడా నా భార్యను రాజీనామా చేయించి మరియు ఇక్కడ ఇల్లు కూడా నిర్మించుకుంటున్నాను. మరి నా కుటుంబాన్ని బాగోగులు మరి ఉండగా కూడా మరి నేను వద్దనుకున్న దశలో పిలిపించారు కాబట్టి మళ్ళొక్కసారి ఇవాళ పిలిచినప్పుడు మరి నేను బరిలో నిలబడకపోతే మళ్ళీ ఎప్పుడన్నా అవకాశం వస్తే నువ్వు అప్పుడు నిలబడ్డావా అని అంటారు నా గ్రామ ప్రజలు, నా కుటుంబ ప్రజలు అనే ఉద్దేశంలో మరి ఉద్యోగాన్ని కూడా త్యాగం చేసి బరిలో నిలవడం ప్రజలు కోరుకున్నప్పుడే రావాలని కోరుకోవడం జరిగింది. సో మన ఎల్లయ్య దగ్గర ఎన్ని కోట్లని? నా దగ్గర ఒక్క రూపాయి. సర్పంచ్లు అంటే ఒక్క వార్డు మెంబర్ గెలవాలంటే లక్షల ఖర్చు అవుతున్నాయి. వాస్తవం. సర్పంచ్ గా గెలవాలంటే మస్తు పైసలు కావాలి. వాస్తవం. పైసలు ఏడుకెళ్ళి పట్టుకొచ్చినావు, ఏడుదాం పైసలు బాగున్నాయి. వాస్తవానికి ప్రజలందరికీ తెలుసు. నేను పనిచేసిన సమయంలో తీవ్ర కరువు, ఉద్యమాలు, ధర్నాలు, రాస్తారోకోలు, అభివృద్ధి పనులు అంటే ఈ లాభం ఉండే పనులు కాకుండా నిస్వార్థంగా. ఇప్పుడు సబ్ స్టేషన్ మీకు తెలుసు, సబ్ స్టేషన్ కాంట్రాక్టరే కడతాడు. మోడల్ స్కూల్ బిల్డింగ్ అంటే బిల్డింగ్లలో ₹1 ఉండేవి. మోడల్ స్కూల్ కాంట్రాక్టరే కడతాడు. అంగన్వాడీ కేంద్రాలు కాంట్రాక్టరే కడతాడు. ఏఎన్ఎం సబ్ సెంటర్ కాంట్రాక్టరే కడతాడు. బిల్డింగ్ లో ₹1 ఉండదు. అయినా కానీ బిల్డింగ్లే నేను వీళ్ళకి శాశ్వతంగా ఉండాలి, శాశ్వతంగా నాకు పేరు ఉండాలి అనే ఉద్దేశంలో చాలా వరకు బిల్డింగ్లకే ప్రాముఖ్యతనిచ్చాను నేను. ఇక అదనపు తరగతి గదులు కానీ, ఇక్కడ ఈ స్కూల్లో ఇందిరానగర్ లో అదనపు తరగతి గదులు కానీ, అక్కడ వాటర్ ట్యాంక్ ఏర్పాటు చేయడం కానీ, మరి ఎస్సీ కాలనీలో ప్రతి వీధికి సీసీ పైసలు ఏం లేవు మరి చెరొక్క ఉద్యోగం చేసుకుంటూ నా కుటుంబాన్ని పోషించుకుంటున్నాను. ఇక్కడికి వచ్చి ₹1 లేకున్నా సరే మేము గెలిపిస్తాం, నీ దగ్గర లేవని మాకు తెలుసు, నీ అనుభవం కావాలి మా ఊరికి, గతంలో చేసిన పనులు చాలా ఉన్నాయి, అదే పనులు కొనసాగాలంటే నీ అనుభవం ఉన్న నాయకుడే కావాలి అని ఊరు ప్రజలు పిలిపించడంతో పైసలు లేకున్నా గానీ వచ్చి ధైర్యం చేయడం జరిగింది. ఓవరాల్ మీద నమ్మకంతో ఎదుటి వాళ్ళు మరి అవినీతి చేసి అవినీతి సొమ్ము మరి అలా లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ప్రజలకు పంచుతురు కూడా. పంచినా కానీ మద్యాన్ని కానీ డబ్బులు కానీ పంచుతురు కూడా. అదేమంటే అది మీ 5 సంవత్సరాల గ్రామ ప్రజల సొమ్మే కాబట్టి వాళ్ళు తీసుకుంటారు. వేసుడు మాత్రం నాకే ఇస్తారని నాకు పూర్తిగా నమ్మకం ఉంది. చివరిగా అంటే మీ విట్లాపూర్ గ్రామ ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నావు? ఎల్ఏకి ఓటు వేయాలంటే ఎందుకు వేయాలంటే ఏం చెప్తావు? ఎందుకు వేయాలంటే మరి నేను గతంలో చేసిన అభివృద్ధి పనులను చూసి మరియు మున్ముందు ఏం చేస్తాడు, ఎవరితో అవుతుంది అనేది ప్రజలు ఆలోచించే నన్ను బరిలో నిలవడం జరిగింది. మరి నేను ఎప్పుడు కానీ నేను గ్రామస్తులకు రుణపడే ఉన్నాను. ఎందుకంటే నేను అప్పుడు 2007 సంవత్సర కాలంలో నేను చిన్న పిల్లగాన్ని, నా బతుకుదేరు ఆగమైనా కానీ అటువంటి సమయంలో నన్ను నిలిపించి గెలిపించడం జరిగింది. అప్పటి నుంచి నేను ఏ ఊరికి పోయినా నా గ్రామం అనే నా మనసులో ఉంటది. అదే దాన్ని బట్టి ఇవాళ పిలిపించడం జరిగింది. నా అనుభవం దృష్ట్యా గ్రామానికి ఎంత చేసినా తక్కువనే. గ్రామానికి 24 గంటలు గ్రామాభివృద్ధికే కష్టపడతా. ఇవి చెప్పేటి నేను కొన్నే గాని చేసేటి ఇంకా చాలా ఉన్నాయి. ఏ నాయకున్నైనా కానీ, ఎటువంటి నాయకున్నైనా కానీ గట్టిగా నిలదీసి మా ఊరికి మా అభివృద్ధి ముఖ్యం, మాకు డెవలప్మెంటే ముఖ్యం, మా గ్రామ ప్రజల ఐక్యతనే ముఖ్యం అనే ఉద్దేశంలో నేను అందరికీ ప్రతిజ్ఞ చేస్తున్నాను. 2007 సర్పంచ్ అయిన తర్వాత 2009 ఉప ఎన్నికలు వచ్చాయి. అప్పుడు
మా గ్రామస్తులందరి సహకారంతో మా అప్పుడు ఎమ్మెల్యే గారు హరీష్ రావు గారిని మరి ఏకగ్రీవంగా అన్ని పార్టీలతోటి ఏకగ్రీవంగా గెలిపించడం జరిగింది. మరి అదే స్ఫూర్తితో ఇవాళ అన్ని పార్టీల ప్రజలు మరి అన్ని పార్టీల కార్యకర్తలు పూర్తిగా గ్రామ ప్రజలు ఏకగ్రీవంగా అదే స్ఫూర్తితో ఓట్లు వేయాలని నేను గ్రామస్తులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. గ్రామ పంచాయతీ బిల్డింగ్ లేదు మా గ్రామానికి, చెప్పుకోవడానికి సిగ్గుమాలిన, నిజంగా నాకు కూడా ఎక్కడ తలెత్తుకోలేకపోతున్నా బయట ఊళ్ళలో తిరిగినప్పుడు. అటువంటి సిగ్గుమాలిన చర్య కూడా ఇవాళ ఉన్నది. గ్రామ పంచాయతీ బిల్డింగ్ కనీసం కట్టలేదు అని అంటే ఎంత ఘోరమో మరి గ్రామస్తులందరూ ఆలోచించుకోవాలి. మరి నేను రాగానే ఒక నెల రోజుల లోపు గ్రామ పంచాయతీ బిల్డింగ్కు శంకుస్థాపన చేసి గ్రామ పంచాయతీ బిల్డింగ్ బ్రహ్మాండంగా నిర్మించి అట్టి బిల్డింగ్ మీద గ్రంథాలయం భవనం కొరకు కూడా నిర్మాణం చేసి మరి గ్రంథాలయం దాతల సహకారంతో పుస్తకాలు మరి విరివిగా తీసుకొచ్చి యువతను ఏకదాటిగా తెచ్చి గ్రామ పంచాయతీలో ఎటువంటి అవినీతి జరుగుతుంది, గ్రామ పంచాయతీ మీదనే ఎందుకు గ్రంథాలయం అని అంటే యువత వచ్చి కూర్చుంటే గ్రామ పంచాయతీలో ఎటువంటి అవినీతి జరుగుతుంది, ఏమేమి జరుగుతుంది, ఏమేమి అభివృద్ధి జరుగుతుంది అని యువత కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి అట్లే ఏర్పాటు చేస్తాను. మరియు ముఖ్యంగా గ్రామంలో యువత కొరకు మరి చాలా వరకు ఉద్యోగాలు లేక మరి వాటికి వీటికి కొన్ని చెడు వ్యసనాలకు బానిసై ముచ్చట చెప్తున్నా. కొన్ని చెడు వ్యసనాలకు బానిసై చదువులకు దూరంగా ఉంటున్నారు. దయచేసి వాళ్ళ తల్లిదండ్రులు కూడా గమనించాలి. మరి వారిని కూడా అట్టి వాటికి దూరం చేసి మరి బ్రహ్మాండమైన ఏదైనా నా చేతిలో అయిన సాయం, ఎక్కడైనా ఉద్యోగం కానీ లేకపోతే ఎక్కడైనా కంపెనీలో ఉద్యోగాలు కానీ వాళ్ళని నచ్చడిగితే ఇప్పించి వాళ్ళకు కూడా ఒక జీవనోపాధి కల్పిస్తా, నాకు చేతనైనంత సహాయం చేస్తా. మరియు యువత మా గ్రామంలో చాలామంది కోరుకుంటున్నారు శివాజీ విగ్రహం కావాలని. మరి శివాజీ విగ్రహం కూడా తప్పకుండా దాతల సహకారంతో ఏర్పాటు చేస్తా. ఎందుకు అని అంటే నా మీద ఎందుకు నమ్మకం అంటే అప్పుడు నేను సర్పంచ్గా ఉన్న సమయంలో తెలంగాణ తల్లి విగ్రహం కానీ, గాంధీ కానీ, అంబేద్కర్ కానీ మరి నేనే ఏర్పాటు చేయించడం జరిగింది గ్రామస్తుల సహకారంతో. మరి అదే నమ్మకాన్ని ఇవాళ ఎవరు ఏర్పాటు చేసిర్రు, ఎవరితోటి అవుతుంది అనేది ఆలోచించి యువత కూడా ఆలోచించి పెద్ద ఎత్తున మరి నా గురించి ప్రచారం చేసి పెద్ద ఎత్తున బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపించగలరని నా యొక్క ప్రార్థన. విఠలేశ్వరి స్వామి ఆశీస్సులతో విఠలాపూర్ గ్రామ ప్రజల సహకారంతో మరి హరీష్ రావు గారి సహకారంతో మరి గ్రామ ప్రజలు అందరూ కోరుకుంటే ఎన్నికల బరిలో నిలవడం జరిగింది. మరియు నా మీద వివిధ రకాల పుకార్లు మరి షికార్లు చాలా చేస్తుర్రు. దయచేసి నా కుటుంబ నేపథ్యం ఏందో తెలుసు, మా అమ్మా నాన్న నేపథ్యం ఏందో తెలుసు, మా కుటుంబ ఆర్థిక పరిస్థితులు కూడా తెలుసు. మరి ఈ ఏడు సంవత్సరాలు నేను ఒక దగ్గర ఉద్యోగం చేసుకుంటూ, నేను నా భార్య ఉద్యోగం చేసుకుంటూ మరి నేను జీవించడం జరిగింది. మరి అక్కడ ఆ జీవితం కొనసాగానే గతంలో చేసిన పనులు, గతంలో చేసిన పుణ్యఫలాలే మరి ఇవాళ గ్రామ ప్రజలు పిలిపించి ఎన్నికల బరిలో నిలిపించడం జరిగింది. మరి గ్రామస్తులందరి కోరిక మేరకే మరి నేను ఎన్నికల బరిలో నిలిచాను కాబట్టి మరి మున్ముందు ఈ గ్రామస్తుల రుణము ఎన్నటికీ నేను మర్చిపోను. మరి మీరు వేసే ప్రతి ఓటు నేను గ్రామ అభివృద్ధికే కేటాయిస్తాను తప్ప నా స్వార్థ రాజకీయాలకు కానీ నా కుటుంబ అవసరాలకు కానీ నేను కేటాయించడని నేను కోరుకుంటున్నాను. మరి ఇంతకుముందు నేను ఎట్లా చేశాను, మరి నా మీద ప్రత్యర్థులు ఎన్ని పుకారు చేసినా మరి నా ఆర్థిక పరిస్థితులు కూడా తెలుసు కాబట్టి మరి ఎదుటి వాళ్ళు ఎన్ని డబ్బులు ఇచ్చినా ఎటువంటి మద్యాన్ని పంపిణీ చేసినా ప్రలోభాలకు లొంగకుండా ఇదే స్ఫూర్తిని కొనసాగించి మరి ఎల్లుండి అనగా ఆదివారం 14/12/2025 రోజున మరి మన ప్రైమరీ స్కూల్లో మరి ఎన్నికలు ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరుగుతుంది. ఆ భగవంతుడి దయ వల్ల మన రెండో విడత కూడా ఆదివారం రావడం జరిగింది. ఉద్యోగస్తులందరికీ కానీ సాఫ్ట్వేర్ వాళ్ళ ఉద్యోగులకు కూడా ఆదివారం సెలవు దినం కాబట్టి బ్రహ్మాండమైన పోలింగ్ జరుగుతుందని నేను అనుకుంటున్నా. మరి అదే పోలింగ్ రోజు లెక్కింపు జరుగుతుంది కాబట్టి ఎంత పోలింగ్ శాతం పెరిగితే మరి ఓటు హక్కు వినియోగించుకోవాలి. దయచేసి అందరూ ఎంత పోలింగ్ జరిగితే అంత మెజారిటీ వస్తుందని నేను కోరుకుంటున్నాను. మరి ఆ రోజు జరిగే ఎన్నికలలో నాకు ఉంగరం గుర్తు వచ్చింది కాబట్టి
మరి ఉంగరం గుర్తు సీరియల్ నంబర్ 1 ఉంగరం గుర్తు మీద ఓటు వేసి బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపించగలరని నేను గ్రామస్తులందరికీ ఆ విశ్లేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలని, నాకు కూడా ఆశీర్వాదాలు ఉండాలని గ్రామస్తులందరికీ ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, దాసరి నాగరాణి ఎల్లయ్య అభ్యర్థి అయితే గతంలో వాళ్ళు చేసినటువంటి అభివృద్ధి పనులే కావచ్చు, ఉద్యమం కావచ్చు, చాలా కష్టకాలంలో, సో రాష్ట్రం క్రైసిస్లో ఉన్నప్పుడు, రాష్ట్ర ఏర్పాటు జరుగుతున్నటువంటి సమయంలో ఎన్నో ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా, అక్కడ స్థిరమైన ప్రభుత్వం లేకపోయినప్పటికీ కూడా ఆ ఇబ్బందులలో కూడా అనేక అభివృద్ధి పనులు అనేది చేసిన తర్వాత ఇప్పుడు కూడా, సో అక్కడ మా భార్య ఉద్యోగాన్ని వదిలేసి మేము ఉంటున్న ఈ అన్ని అంశాలను కూడా వదిలేసి ఇక్కడ గ్రామస్తుల కోరిక మేరకే ఇక్కడికి వచ్చి పోటీ చేస్తున్నామని చెప్పేసి, నా వెనకాల ధన బలము ఇంకెవరి బలమో లేదు, గ్రామ ప్రజలే నా బలం అని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. సో ఉంగరం గుర్తు మీద ఓటేసి భారీ మెజారిటీతో గెలిపిస్తే ఇంకా చాలా అభివృద్ధి పనులు చేయాల్సినవి ఉన్నాయి, చాలా అసంపూర్తిగా ఉన్నాయి, అవన్నీ కూడా పూర్తి చేసి వాళ్ళందరి యొక్క నమ్మకాన్ని నిలబెట్టుకుంటా అని చెప్పేసి కూడా అభ్యర్థి చెప్తున్నటువంటి పరిస్థితి.